హాయ్ ఫ్రెండ్స్, అమావాస్య వచ్చేస్తుంది కదండి. సో చిన్నపిల్లల కోసం నేనైతే ఒక చక్కటి రెమెడీ తీసుకొచ్చానండి. అదే ఉమ్మెత్త చెట్టు అనమాట. ఈ ఉమ్మెత్త చెట్టు కాయలతో చిన్నపిల్లలకు దిష్టి తీస్తారని మీకు తెలుసా? దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చిన్నపిల్లలకి ఈ ఉమ్మెత్త కాయలతో దిష్టి తీస్తారండి. అది దిష్టి దోషాలున్నా, సందులున్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పిల్లలు ఫుడ్ తినక మారం చేస్తున్న, పాలు తాకపోయినా చాలా చిన్నపిల్లలకి ఈ కాయలతో దిష్టి తీస్తారు. గుత్తి వంకాయని ఎలాగైతే కట్ చేస్తారో అలా ఈ చెట్టు కాయలని 4 కాయలు తీసుకోవాలండి. 3 కాయలు తీసుకొని 3 కాయలని 4 భాగాలుగా కట్ చేయాలి. కట్ చేసిన కాయల మధ్యలో పసుపు, కుంకుమ ఇంకా పెట్టాలన్నమాట. పిల్లలకి ఎర్రనీళ్ళు అనేది దిష్టి తీస్తాం కదా, ఎర్రనీళ్ళ కంటే ముందు ఈ కాయలతో దిష్టి తీసేసి తర్వాత ఎర్రనీళ్ళతో దిష్టి తీయాలి. అలా తీయడం వల్ల పిల్లలకున్న చెడు దృష్టి ప్రభావాలు ఏమైనా ఉంటే తప్పకుండా అవన్నీ పోతాయండి. ఇది చాలా మంచి రెమెడీ అనమాట. నేనైతే మా బాబుకి కన్ఫామ్గా అమావాస్య రోజు ఇలాగే చేస్తానన్నమాట. అంతేకాదు ఈ ఉమ్మెత్త చెట్టు అనేది శివుడికి చాలా ప్రీతికరమైనదన్నమాట. మహాదేవునికి పూలు ఈ పూలతో మహాదేవునికి అయితే పూజ అయితే చేస్తారండి. ఈవినింగ్ టైంలో ఉమ్మెత్త పూలతో పూజ చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్, ఆర్థిక ఇబ్బందులు అనేది అప్పులు అన్నీ తీరిపోతాయి అన్నమాట. అందుకే మహాదేవునికి ఉమ్మెత్త పూలతో ఈవినింగ్ టైంన, అది సోమవారం రోజున పూజ అయితే ఖచ్చితంగా చేస్తారండి. మా వీడియో మీకు నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.